అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టంకాయల. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారికి హైకోర్టులో ముట్టికాయలు పడ్డాయి. విషయం ఏంటంటే, గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తున్న విజయ్ కుమార్ గారు హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ప్రభుత్వ ఆస్తిని అతను సినిమా ప్రమోషన్స్కి వాడుకున్నారని, వాహనాలని వాడారని చెప్పి, డయాసులు వాడారని చెప్పి, ప్రోటోకాల్ పాటించలేదని చెప్పి అసహనంతో కోర్టులో కేసు వేశారు. అప్పుడు హైకోర్టు ఆ కేసుని కొన్ని రోజులు తీసుకోలేదు. తీసుకున్న తర్వాత పరిశీలించి అతనికి ముట్టికాయలు వేసింది. ఇతని వాదాపవాదాలు ఏంటంటే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన సినిమాలు తీసుకోకూడదంట, కేవలం ప్రజల కోసమే ఉండాలంట, ఆయన సినిమాలు తీసుకుంటే తప్పని చెప్పి మాట్లాడారు. అయితే హైకోర్టు ఏం చెప్పారంటే, అసలు సినిమాల్లో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు సినిమాలు తీసుకోకూడదు అనే చట్టం ఇంకా కొత్తగా రాలేదని చెప్పేసి ఈ కేసు చెల్లదని చెప్పి ఆయనకు ముట్టికాయలు వేశారు. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సాధించాలని చెప్పేసి ఆయనకి హైకోర్టులో భంగపాటు ఎదురైంది. సో విజయ్ కుమార్ గారు, ఇలాంటివి మీరు ఆరోపణలు చేస్తే చట్టం చూస్తా ఊరుకోదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. థ్యాంక్ యూ.